మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్పై ఒక ప్రచారానికి తెరతీయడం జరిగింది. టీడీపీలోకి ఆయన వెళ్తున్నాడు, వైసీపీని వీడి టీడీపీలో చేరతాడు అనేటువంటి ఒక ప్రచారాన్ని కొంతమంది పనిగట్టుకొని చేయడాన్ని బట్టి చూస్తే టార్గెట్ సురేష్ అని అనిపిస్తూ ఉంది. ఎక్కువ మంది సురేష్పై ఒక విష ప్రచారాన్ని ఎక్కువగా సోషల్ మీడియాలో తీసుకురావడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, విద్యాశాఖ మంత్రిగా, ఆ తర్వాత పురపాలక శాఖ మంత్రిగా, వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన సొంత జిల్లాకు కడపకు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నిర్వహించడంతో పాటు గతంలో సంతనూతలపాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు టీడీపీలోకి వెళ్ళిపోతే ఆయననే తిరిగి ఎర్రగొండపాలెంని కూడా ఇన్ఛార్జిగా పెట్టడం, దీని ఎంతటి బట్టి చూస్తే ఆయన సమర్థత ఏంటో అర్థమవుతా ఉంది. వైసీపీలో ఆయనకి ఏ స్థానం ఉందో కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మొత్తానికి ఈ ప్రచారం అంతా కూడా ఎక్కువగా ఎక్కడ జరుగుతూ ఉంది అంటే ఎర్రగొండపాలెంలోనే జరుగుతూ ఉంది. దీన్ని బట్టి టార్గెట్ సురేష్ ఎక్కడో ఎవరి ద్వారా జరుగుతూ ఉందో ప్రజలకు తెలుస్తూ ఉంది.